నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను సహస్ర. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఇటీవల కాలంలో బలంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు నెమ్మదిగా పార్టీ భవిష్యత్తుపై ముసురు కమ్ముతున్నాయి. ఒకవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మరోవైపు తెలంగాణ బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తేనే బగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ విభేదాలు అంతర్గతంగా ఉండక బహిరంగంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ కేంద్ర అధిష్టానం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ విభేదాలు బీజేపీ రాబోయే వ్యూహాలపై బలపడే అవకాశాలపైన ఎంత ప్రభావం చూపుతాయి అనే అంశాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈటెల రాజేందర్ బండిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి నిప్పురవ్వగా మారాది. నువ్వెవరు, నీ శక్తి ఎంత, నేను అడుగు పెట్టిన గ్రామమే లేదు, ఖబర్దార్ బిడ్డ అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇది ఒక ఆవేశపు మాటగా కాకుండా ఒక సైకోగాడు, చిల్లరగాడు వంటి పదాలు వాడడం వల్ల ఇది వ్యక్తిగత దూషణ స్థాయికి చేరింది. ఇది సోషల్ మీడియా, టెలివిజన్ చర్చ వేదికలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇక బీజేపీలో ఇలాంటి స్థాయిలో అధికార నేతల మధ్య మాటల యుద్ధం గతంలో కలగలేదని పార్టీ వర్గాలైతే అంటున్నాయి. వైరుధ్యాలకు మూలాలు కూడా పదవులే కారణమా అని కూడా తెలుస్తుంది. ఈ విభేదాల వెనుక రాజకీయ ప్రాధాన్యం, అధికారం, అధిష్టానం అంచనాలు అనే అంశాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈటెల రాజేందర్ తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు. కుల, ప్రాంతీయ సమీకరణ పరంగా ఆయనకు పెద్ద స్థానమే ఉంది. ఇక బండి సంజయ్ భవిష్యత్తులో తెలంగాణ బీజేపీని ముందుండి నడిపించాలన్న లక్ష్యంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ బీజేపీలో రాష్ట్రీయవాద పోరాటాలు, హిందుత్వ పాలసీలు బలంగా ముందుకు తీసుకువచ్చిన నేతగా గుర్తింపు పొందారు. ఈటెల బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఆశించగా బండి సంజయ్ నుంచి వ్యతిరేకత ఎదురైందన్న అభిప్రాయం ఈటెల వర్గాల్లో తెలుస్తుంది. మరి ఈ తరహా అసంతృప్తి నెమ్మదిగా బహిరంగంగా వ్యక్తమవడం ఇప్పుడు పార్టీకి పెద్ద సమస్యగా మారింది. అధిష్టాన తీరుపై ఫోకస్ కూడా పెట్టింది. వివాద తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం దృష్టికి ఇది వెళ్లడం సహజమే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు గద్దెం రామచంద్రరావును ఢిల్లీకి పిలిపించి వివరణలు కూడా కోరిందట. మరి వీరి మధ్య జరిగిన వ్యాఖ్యలపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని ఆశించినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టాన వివాదానికి కారణాలు, పరిష్కార మార్గాలు, బాధ్యతను నిర్ణయించుకోబోతుంది. ఈ వ్యవహారంపై సింపుల్ వార్నింగ్ తోనే ఆగిపోతుందా, లేక ఇకపై పార్టీ శ్రేణుల్లో ఈ విధంగా బలాన్ని నాటే విధంగా ఉద్దేశంతో గట్టిగా ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇక వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వివాదం బహిరంగంగా మారడం వల్ల విపక్షాలకే కాకుండా ప్రతిపక్షాలు, అలాగే బీజేపీ రాజకీయ వ్యూహాలను వ్యతిరేకించే వారికి కూడా బలం చేకూరుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉంది. బీజేపీలో ఇలాంటి విభేదాలు ఉండడం వల్ల తమ ప్రత్యర్థి బలహీనం అవుతుందని భావించవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటీవల పరాజయాల అనంతరం తిరిగి తనను తాను పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న వేళ బీజేపీ లోపభూతమైన రాజకీయ సామరస్యత ఈ పార్టీకి అడ్డు తగిలేలా అంశంగా కనబడుతుంది. అంతేకాకుండా అంతర్గత విభేదాలు, పార్టీల నియంత్రణ కూడా దీనికి ఒక కారణం కావచ్చు. బీజేపీ లాంటి క్రమశిక్షణ గల జాతీయ పార్టీ ఈ స్థాయిలో రాష్ట్ర నేతలు బహిరంగంగా గొడవపడడం అరుదైన సంఘటన. ఇది పార్టీ నియంత్రణ, అంతర్గత కమ్యూనికేషన్ పై ప్రశ్నలు కూడా లేవనెత్తుతుంది. ఇంకా సాధారణంగా ఇలాంటి విభేదాలు క్రమశిక్షణ చర్యలకు దారితీస్తాయి. అధికార ప్రతినిధులపై అపారదర్శకంగా ముద్ర వేస్తాయి. మున్ముందు ఎన్నికల వ్యూహాలను దెబ్బతీస్తాయి. కాబట్టి అధిష్టానం ప్రస్తుతం రెండు అంశాలపై స్పష్టత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, పార్టీలోని పాత కొత్త నేతల మధ్య సమతుల్యత. రెండు, సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని నాయకత్వ స్థాయిలో ప్రాతినిధ్యం. మరి రాష్ట్ర పార్టీ భవిష్యత్తుపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఈ వివాదం కేవలం వ్యక్తుల మధ్య మాటలు పోరే కాదా? ఇది బీజేపీ తెలంగాణ విభాగం పోరా, లేకపోతే ఇలాగా కొనసాగుతుందా? దిశానిర్దేశం చేయగలే అంశాన్ని అయితే చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ఈటెల రాజేందర్ కు బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉండగా బండి సంజయ్ కు ఆందోళనకారుడిగా ప్రజల్లో ఒక గుర్తింపు కూడా ఉంది. మరి ఇప్పుడు పార్టీ ఇద్దరి మధ్య సామరస్యాన్ని ఎలా ఏర్పరుస్తుందో, ఒకరికే ప్రాధాన్యత గనక ఇస్తే మరొకరు బయటకు వెళ్లే ప్రమాదం ఉందా అనే సందేహాలు కూడా పార్టీలోనే కాకుండా ప్రజల మధ్యలోనూ కూడా వినిపిస్తున్నాయి.
మరి నియంత్రణ లేకుంటే అంత గందరగోళమే కదా. అందుకే ఈటల బండి సంజయ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక కీలక పరీక్ష. ప్రస్తుతం బలంగా ఎదగాల్సిన పరిస్థితిలో ఉన్న ఈ పార్టీ ఇలా నేతల మధ్య బహిరంగంగా గొడవలు ఇలా ప్రజల ముందే కొట్లాడుకుంటే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఉందని కూడా అధిష్టానానికి అర్థమవుతుంది. స్పష్టంగా వ్యవహరిస్తే ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, కానీ వీళ్ళు చెయ్యట్లేదు. అలా జరగకపోతే పార్టీల విభేదాలు మరింత ముదిరి విడిపోయే వరకు వెళ్లే ప్రమాదం ఉంది. తెలంగాణలో బీజేపీ తన స్థిరంగా నిలబడే ప్రాధాన్యతను గుర్తించి ఈ సమస్యను చక్కదిద్దేలా అధిష్టానం తీసుకునే నిర్ణయం రాష్ట్ర పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుందన్నమాట. ఒకవేళ అలా నిర్ణయించకపోతే పార్టీ నుంచి ఎవరినైనా ఒకరిని బహిష్కరించే అవకాశం కూడా తెలుస్తుంది. మరి ఆ ఆస్కారాన్ని ఎవరికి ఉంది? బండి సంజయ్కి ఉందా, లేకపోతే ఈటలకు ఉందా? ఎక్కువగా ఈటల పైనే ఫోకస్ చేసింది బీజేపీ పార్టీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నటువంటి వార్తలు చక్కర్లు కొడుతుంది. అది అలా గాలివానలో వెళ్లి ఢిల్లీ వరకు చేరింది. ఢిల్లీ అధిష్టానం తాను అనుకుంటున్న ప్రకారం ఈటల ఒకవేళ కొత్త పార్టీ పెడితే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ముందుగానే తను పార్టీ పెట్టే లోపే తన్నే ముందుగా పార్టీ నుంచి బహిష్కరిస్తే ఈ గొడవే ఉండదు కదా అన్న వార్తలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. మరి నిజంగానే బీజేపీ ఈటల మీద అంత సీరియస్ యాక్షన్ తీసుకోబోతుందా? పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందా? మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టుడేస్ తెలంగాణ.